హరే కృష్ణ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈరోజు మనం డే 8లో ఉన్నామండి. ఈరోజు రబ్బర్ బ్యాండ్స్ మేకింగ్ చూద్దాము. ఖచ్చితంగా ఇది నా కలెక్షన్‌లో ఒక రబ్బర్ బ్యాండ్ కంపల్సరీ అవుతది. సో, ఇప్పటివరకు నేను లక్ష్మీ కాసు ఒకటి అండ్ జాస్మిన్ బర్డ్స్‌తో చేసిన ఈ 2 రబ్బర్ బ్యాండ్స్ ఆల్మోస్ట్ 8 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. బట్ ఇప్పుడైతే ఇది కూడా నా కలెక్షన్‌లో ఒకటి పెట్టుకోవాలి అనుకున్నాను. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చింది. సో, అయితే ఫస్ట్ లేయర్ ఆల్రెడీ నేను అటాచ్ చేసి పెట్టుకున్నానండి. ఇది 1.5 ఇంచ్ ఎండీఎఫ్ బేస్ అనమాట. సో, ఇంచెస్ కూడా చూసుకోండి. 1 ఇంచ్ మీద ఇంత పర్ఫెక్ట్‌గా అయితే రాదు. అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. సో, ఇది 1.5 ఇంచ్ బేస్ అనమాట. సో, ఫస్ట్ లేయర్ ఆల్రెడీ పెట్టుకున్నాను. అండ్ సెకండ్ లేయర్‌కొచ్చేసరికి ఇందులో చాలా అంటే చాలా సింపుల్ ట్రిక్ అండి. ఆ చిన్న సింపుల్ ట్రిక్ తెలియకపోతే మాత్రం డిజైన్ చాలా గజిబిజిగా ఉంటుంది. సో, చూసారా? యష్ షేప్‌లో పైన కింద కొంచెం కర్వ్ లాగా వచ్చింది కదా! సో, కింద కర్వ్స్‌ను రెండింటిని కూడా ముందు ఉన్న కుందన్‌కి అండ్ ఈ కుందన్‌కి కలిపి 2 పక్క పక్కనే అటాచ్ అయ్యేలాగా పెట్టామనుకోండి, డిజైన్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తదండి. కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి. ఫస్ట్ నాకు ఈ ట్రిక్ అయితే తెలియలేదు. ఒక 2, 3 ట్రైలు వేసి తర్వాత నేను మేకింగ్ వీడియో తీస్తున్నాను. ఆల్రెడీ ఇవన్నీ చేశాను కదా! కింద కనిపిస్తున్నాయి కదా మీకు. సో, వాటిపైన నేను అయితే ఆల్రెడీ ట్రైల్ వేశాను. సో, లాస్ట్‌లో పక్కాగా వచ్చింది. సో, అదే నేను మీకు చూపిస్తున్నానండి. అయితే సెకండ్ లేయర్ కూడా అయిపోయిన తర్వాత థర్డ్ లేయర్‌కి గ్లూ అప్లై చేసినప్పుడు ఓవర్‌గా గ్లూ వేయొద్దు. అలా అని చాలా తక్కువ గ్లూ కూడా వేయొద్దండి. సో, గ్లూ వేయటం కూడా మేకింగ్‌లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అనమాట. సో, ఇలా థర్డ్ లేయర్ కూడా నేను కంప్లీట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో కొంచెం గ్యాప్ ఉంది కదా మరి, ఆ కొంచెం గ్యాప్‌లో ఏం చేశానంటే క్లిప్ స్టోన్ పెట్టుకున్నాను. మన దగ్గర ఆల్రెడీ క్లిప్ స్టోన్స్ ఉన్నాయి కదా! సో, రౌండ్ చిన్నది కాదు. ఇప్పుడు మనం బ్యాంగిల్స్ పైన యూజ్ చేసే చిన్న క్లిప్ స్టోన్ కాకుండా దానికంటే కొంచెం పెద్దదనమాట. ఇది 5 అనమాట. సో, ఇదైతే నేను మిడిల్‌లో అటాచ్ చేసుకున్నాను. సో, ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. కంప్లీట్‌గా మీకు అన్నీ దగ్గర నుంచి చూపిస్తాను. సో, నాకైతే చాలా అంటే చాలా నచ్చిందండి ఈ రబ్బర్ బ్యాండ్స్. సో, వినాయక చవితి సెలబ్రేషన్స్ అవుతున్నాయి కదా! సో, నేను కూడా ఖచ్చితంగా రేపు లేదంటే ఎల్లుండి ఒక వీడియో చిన్నది క్లిప్పింగ్ పెడతాను. సో, ఆ వినాయకుడిని కూడా చూడండి కంపల్సరీ. అండ్ ఇదైతే నాకు ఎన్ని గ్రామ్స్ పడిందో కూడా నేను వీడియో తీశానండి. అంటే మనకి ఒక రబ్బర్ బ్యాండ్ చేయటానికి ఎన్ని మనకి యష్ షేప్ కుందన్స్ పడ్డాయి అనేది నేను కొంచెం క్వాంటిటీ అనేది కొలిచి పెట్టుకున్నాను. అయితే చూసారా, ఇది ఆరెంజ్ అండ్ ఇది గ్రీన్ అనమాట. సో, గ్రీన్‌కి ఏంటంటే నేను ఒకటి గోల్డ్ వేశాను, మిడిల్‌లో ఒకటేమో డార్క్ గ్రీన్ వేశాను. ఇలా నేను ఎప్పుడూ కూడా అటాచ్ చేసి పెట్టుకుంటానండి. అటాచర్స్‌తో ఎండీఎఫ్ బేసెస్‌కి అటాచ్ చేసుకొని పెట్టుకుంటాను. అది కూడా ఇలా వాటికి క్లిప్స్ పెట్టి ఒక 24 అవర్స్ వదిలేస్తాను. ఇలా 24 అవర్స్ వదిలేసిన తర్వాత అది నువ్వు ఎంత లాగాలన్నా కూడా రాదు, రిమూవ్ అవ్వదు. సో, నా ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి నేను చెప్తున్నాను. ఇప్పటి వరకు నాకు ఒక్క అటాచర్ కూడా ఊడిపోయినట్టు నేను చూడలేదు, వినలేదు కూడా. సో, ఇలా టైం ఇస్తే కనుక ఖచ్చితంగా పర్ఫెక్ట్‌గా ఉంటాయండి ఫైనల్‌గా. సో, ఈరోజు వీడియో అయితే ఇది అండి. రేపు ఇంకో మంచి వీడియోతో మనం కలుసుకుందాం. అంతేకాకుండా రేపు ఒక డిస్పాచ్ చూద్దాము. సో, ఆర్డర్ ఇచ్చి ఆల్మోస్ట్ 5 డేస్ కాదు, 1 వీక్ పైగానే అయ్యింది. బట్ నాకు కొంచెం బిజీ ఉన్నాననగానే వెయిట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూడండి, 10 గ్రామ్స్ అంటే 10 గ్రామ్స్ ఎగ్జాక్ట్‌గా ఒక రబ్బర్ బ్యాండ్‌కి పడినాయి. సో, ఇదండి ఈరోజు వీడియో అయితే. రేపు వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను మరి.